ఇంతకుముందు వీడియోలో మనం ఎక్స్ మైనస్ వైజెడ్ జెడ్ బై ఎక్స్వై ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ని మనం ఎవాల్యుయేట్ చేస్తూ ప్రోగ్రామ్స్ రాసినాం. అవి ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి ఏంటిది, ఇదంతా ఈ ఆపరేటర్స్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి ఏంటిది, ఆపరేటర్స్ ప్రెసిడెన్స్ ఏంటి, అసోసియేటివిటీ ఏంటిది మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ ఎక్స్ప్రెషన్స్ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు మనం ఏం చేసినాం, ఎక్స్ వాల్యూని 2గా, వై వాల్యూని 3గా అండ్ నెక్స్ట్ జెడ్ వాల్యూని 12గా తీసుకోవటం జరిగింది కదా. సో అంటే ఇప్పుడు వీటిని ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు మనము x2 y3 z3 అంటే ఇవన్నీ కూడా మనం ఏం తీసుకున్నాం, ఇంటీజర్స్ డేటా టైప్ తీసుకున్నాం. ఇంటూ డేటా టైప్ తీసుకొని వాటిని ఎగ్జిక్యూట్ చేసి చూసినాం. బట్ మనం రియల్ టైంలో చూసినప్పుడు XYZలు ఓన్లీ ఇంటీజర్సే ఉండాలని రూల్ ఏం లేదు కదా. మనం ఫ్లోటింగ్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు, అంటే డెసిమల్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ని మనము 6.50, వైని 7, జెడ్ని ఫర్ ఎగ్జాంపుల్ 8.76 ఇట్లా మనం తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ ఏమో మనము డెసిమల్ వాల్యూ తీసుకున్నాం, వై వాల్యూ ఏమో ఇంటీజర్ వాల్యూ తీసుకున్నాం, జెడ్ వాల్యూ ఏమో ఇంకొక డెసిమల్ వాల్యూ తీసుకున్నాం. ఇవి తీసుకొని కూడా సేమ్ ఏ వాల్యూస్ని మనం ఎక్స్ మైనస్ వైజెడ్లో, జెడ్ బై ఎక్స్వైలో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనము మామూలుగా మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ చిన్న ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వస్తాయి. సేమ్ అంటే అప్పుడు ఏమవుతుంది, మనకు ఎక్స్ మైనస్ వైజెడ్ వాల్యూని మనం ఏమని రాయాలి, అప్పుడు 6.50 మైనస్ 7 ఇంటూ 8.76 రాయాలి. రాసిన తర్వాత మనం ఏం చేస్తాం, మామూలుగా నోట్స్లో అయితే ఫస్ట్ 7 ఇంటూ 8.76 మల్టిప్లికేషన్ చేయాలి. సో దాంట్లో వచ్చినటువంటి రిజల్ట్ని 6.50లో నుంచి తీసేయాలి. సో మనకు ఫైనల్గా ఎక్స్ మైనస్ వైజెడ్ అనేది వస్తుంది. ఇది నార్మల్గా మనం మ్యాథమెటిక్స్లో నోట్స్ మీద చేసేటటువంటి ప్రాసెస్. సేమ్ ఇదే ప్రాసెస్ మనం ఇప్పుడు ఏం చేయాలి, ప్రోగ్రాంలో కూడా మనం చేయాల్సి ఉంటుంది. సో ప్రోగ్రాంలో చేసినప్పుడు మనకు అవుట్పుట్ రావాలి కదా. మరి వస్తుందా రాదా, ఏం సార్ వస్తుందా రాదా అంటారు. రాకుండా ఎందుకు ఉంటుంది, మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది, మనకు సబ్స్ట్రాక్షన్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకు ఒక డౌట్ రావాలి. జావా లాంగ్వేజ్లో దీన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏం డౌట్ అంటే, ఇప్పుడు 6.50 అనేది డబుల్ డేటా టైప్ తీసుకోవాలి మనం. అంటే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఫ్లోట్ కానీ డబుల్ కానీ తీసుకుంటాం, జనరల్గా డబుల్ డేటా టైప్ తీసుకుంటాం. అండ్ 7 అనేది ఏంటిది మనకి ఇక్కడ ఇంటీజర్ డేటా టైపు. అండ్ 8.76 అనేది ఏంటిది డబుల్ డేటా టైపు కదా. సో ఇక్కడ ఏమవుతుంది, నిన్న మనం ఇంతకుముందు ప్రోగ్రామ్ మనం చూసినప్పుడు ఏమైంది, ఇవన్నీ కూడా ఇంటీజర్సే. అంటే అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ మైనస్ వైజెడ్ అంటే మనకు 2 మైనస్ 3 ఇంటూ 12. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇది ఇంటీజరే, 2 ఇంటీజరే, 3 ఇంటీజరే, 12 ఇంటీజరే. కాబట్టి ఇంటీజర్స్ మధ్య మనకు మల్టిప్లికేషన్ ఆపరేషన్ జరిగింది, దాని తర్వాత సబ్స్ట్రాక్షన్ ఆపరేషన్ జరిగింది. ఓకే, నో ప్రాబ్లం మనకు. సో ఇంటీజర్స్ అన్నీ మనం మామూలుగా మనకి ఏం చేస్తాయి, ఇది 4 బైట్స్ ఆక్యుపై చేస్తుంది, ఇది 4 బైట్స్ ఆక్యుపై చేస్తుంది, ఇది 4 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. మెమొరీ కూడా సేమ్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి వచ్చేటటువంటి రిజల్ట్స్ కూడా సేమ్ ఇంటీజరే వస్తుంది. సో నో ప్రాబ్లం, ఇందులో మనకు డౌట్ రావాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే 6.50 ఏమో డబుల్, 7 ఏమో ఇంటీజరు, మళ్ళీ 8.76 ఏమో డబుల్ డేటా టైపు. సో ఇవి ఇంటీజర్ ఏమో మనకు 4 బైట్స్ ఆక్యుపై చేస్తుంది, ఈ డబుల్ డేటా టైప్ ఏమో 8 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. అండ్ మళ్ళీ డబుల్ డేటా టైప్ కూడా ఇది కూడా 6.50 కూడా 8 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. మరి 4 బైట్స్ ఆక్యుపై చేస్తున్నటువంటి 7కి 8 బైట్స్ ఆక్యుపై చేస్తున్నటువంటి 8.6 మధ్య మల్టిప్లికేషన్ ఆపరేషన్ అనేది జరుగుతుందా, ఇది మనకు ఫస్ట్ రావాల్సినటువంటి డౌట్, అంతే కదా. ఇదేమో 4 బైట్స్ 7 ఏమో 4 బైట్స్ ఆక్యుపై చేస్తుంది, 8.6 ఏమో 8 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. అంటే మెమోరీస్ డిఫరెంట్గా ఉన్నాయి, డేటా టైప్స్ డిఫరెంట్గా ఉన్నాయి, అంటే మెమోరీస్ డిఫరెంట్గా ఉన్నాయి. మెమోరీస్ డిఫరెంట్గా ఉన్నటువంటి రెండు వాల్యూస్ మధ్య మల్టిప్లికేషన్ ఆపరేషన్ అనేది జరుగుతుందా అనేది మనకు ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ మల్టిప్లికేషన్ ఆపరేషన్ జరిగింది అనుకుందాం,
జరిగితే వచ్చి మనకేమవుతుంది, ఒక రిజల్ట్ వస్తుంది, అది ఎంతో కొంత రిజల్ట్ వస్తుంది. మరి వచ్చినటువంటి రిజల్ట్ 4 బైట్స్ ఆక్యుపై చేస్తుందా, 8 బైట్స్ ఆక్యుపై చేస్తుందా? అంతే కదా. ఇవి మామూలుగా మనకు సాధారణంగా వచ్చేటటువంటి డౌట్స్. సో అసలు ఈ డౌట్స్ మనం క్లారిఫై చేయడానికి ముందు అసలు ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా జావా ప్రోగ్రాంలో, మనము ఈ డబుల్ డేటా టైపు, ఇంటిజర్ డేటా టైప్ వాల్యూస్ తీసుకొని ఎగ్జిక్యూట్ అవుతుందా అనేది కూడా మనకు ఒక డౌట్ రావచ్చు. ఈ అసలు జావా లాంగ్వేజ్ గురించి పక్కన పెడితే మనం x మైనస్ వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు 6.50 -7 ఇంటూ 8.76 అని కనుక మనం ఎగ్జిక్యూట్ చేస్తే, మామూలుగా మనం అప్లై ఎవాల్యూట్ చేస్తే మనకు 6.50 మైనస్ ఈ 7 ఇంటూ 8.76 అంటే దాన్ని మల్టిప్లై చేస్తే 61.32 వస్తుంది. దీన్ని మనం 6.50 నుంచి మైనస్ 61.32 తీసేస్తే మైనస్ 54.82 వస్తుందన్నమాట. సో ఇది మామూలుగా మనకు వచ్చేటటువంటి ఆన్సర్. సేమ్ ఇదే ఆన్సర్ మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కూడా రావాలి కదా. అంటే ఫైనల్గా మనకు వచ్చేటటువంటిది ఏమై ఉండాలి, డబుల్ డేటా టైప్ అయి ఉండాలి ఆన్సర్, అంతే కదా. డబుల్ డేటా టైపు అయి ఉండాలి. సో ఇదంతా అసలు జావా ప్రోగ్రామ్ రాసి రన్ చేస్తే మనకు అవుతుందా లేదా అనేది ఇప్పుడు మనం చెక్ చేసి చూద్దాం. సో మెయిన్ మెథడ్లో మనం ప్రోగ్రామ్ రాయాలి. సో ఇప్పుడు మనం మామూలుగా మనం తీసుకుంటున్నది ఏంటిది, 3 వేరియబుల్స్ తీసుకుంటున్నాం కదా. సో ఈ 3 వేరియబుల్స్లో మనము ఏమేమి తీసుకుంటున్నాం, 3 వేరియబుల్స్ ఎక్స్, వై, జెడ్. అండ్ ఇందులో ఎక్స్ వాల్యూ 6.50 తీసుకుంటున్నాం, జెడ్ 8.76 తీసుకుంటున్నాం. అంటే ఈ రెండు కూడా డబుల్ డేటా టైపు వాల్యూస్ కాబట్టి ఇక్కడ మనం డబుల్ డేటా టైపు తీసుకుంటున్నాం. డబుల్ ఏమిటి, డబుల్ ఎక్స్ కామా జెడ్ మనకు డబుల్ డేటా టైప్ వాల్యూస్. అండ్ నెక్స్ట్ మనకు వై అనేది ఇంటీజర్ కాబట్టి ఇంటూ డేటా టైప్ తీసుకుంటున్నాం, ఇంటూ వై. సో ఇంతవరకు మనకు వేరియబుల్స్ డిక్లరేషన్ అయిపోయింది. దాని తర్వాత వేరియబుల్స్కి మనం వాల్యూస్ అసైన్ చేయాలి. ఎక్స్కి మనం ఎంత తీసుకుంటున్నాము, 6.50. ఎక్స్ ఈజ్ అసైన్డ్ బై 6.50. అండ్ నెక్స్ట్ వైకి మనం తీసుకునేది 7. అండ్ జెడ్కి మనం తీసుకునేది ఏంటిదా అంటే 8.76. ఇవి తీసేసుకున్న తర్వాత ఏం చేయాలి, మనం ఎక్స్ మైనస్ వై జెడ్ ఎగ్జిక్యూట్ చేసి దాన్ని మనం అవుట్పుట్లో చూడాలి, రిజల్ట్ అసలు ఎంత వస్తుంది ఏంటిది అనేది. సో డైరెక్ట్ దీన్ని నేను అవుట్పుట్లోనే రాసే ప్లాన్ చేస్తున్నా. system.out.print లైన్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సపరేట్గా ఒక వేరియబుల్ తీసుకొని దానికి అసైన్ చేసి చేసినాం నిన్న. ఇప్పుడు నేను అట్లా ఏం చేయట్లేదు, డైరెక్ట్గా మనకు అవుట్పుట్లోనే దాన్ని ఎవాల్యూట్ చేసి అవుట్పుట్ వచ్చే విధంగా రాస్తున్నా. ఇట్లా కూడా మనం రాసుకోవచ్చు. ఎక్స్ మైనస్ వై జెడ్ ఈక్వల్ టు మనకు కావాల్సింది ఈక్వల్ టు, సో ప్లస్ మనకు డైరెక్ట్గా ఎవాల్యుయేషన్ ఇక్కడనే చేసేస్తున్నా నేను. అదేంటిది, ఎక్స్ మైనస్ వైజెడ్ అంటే జావాలో మనం వై ఇంటూ జెడ్ అని రాయాలి, వై ఇంటూ జెడ్. ఇంతవరకు మనం దీనికి ఎక్స్ మైనస్ వై ఇంటూ జెడ్కి నేను పారాంథసిస్ పెట్టిన, అంటే అది మొత్తం ఒకటి ఎవాల్యూట్ అయ్యి వచ్చినటువంటి అవుట్పుట్ మనకు వచ్చినటువంటి రిజల్ట్ అవుట్పుట్లో మనకు డిస్ప్లే అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనం జస్ట్ కన్వర్ట్ టు 1 అనేటువంటి ఒక క్లాస్ తయారు చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూడాలి మనం. సో ఎగ్జిక్యూట్ చేయడానికి ముందు మనం ఫస్ట్ దీన్ని సేవ్ చేస్తున్నా క్లాస్ నేమ్ తోటి. సో దీని తర్వాత మనం రన్ చేయాలి. రన్ చేయడానికి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నా. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ఇంకా ప్రోగ్రామ్ రన్ చేయాలి. సో ప్రోగ్రామ్ రన్ చేయడానికి జావా సి క్లాస్ నేమ్ డాట్ జావా ఎంటర్. సో మనకు నో ఎర్రర్స్ డాట్ క్లాస్ ఫైల్ తయారైపోయింది, కంపైల్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి, రన్ చేయాలి. సో రన్ చేయడానికి జావా
కన్వర్ట్ 1 కొట్టేసినాం. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఎక్స్ మైనస్ వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు -54.82 అనేది వచ్చింది. సో మనం అనుకున్నట్లే అవుట్పుట్ అయితే వచ్చింది. అంటే ఇప్పుడు ఏమైనట్లు, ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ 6.50 తీసుకున్నాం, వై వాల్యూ 7 తీసుకున్నాం, జెడ్ వాల్యూ 8.76 తీసుకున్నాం. దాన్ని ఎక్స్ మైనస్ వై ఇంటూ జెడ్లో అప్లై చేసినాం. అప్లై చేసినప్పుడు మామూలుగా మనకు నిన్న ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసినట్లుగా మనకు ఆపరేటర్ ప్రెసిడెన్స్ ఇక్కడ మైనస్ ఉంది అండ్ ఇక్కడ మల్టిప్లికేషన్, సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అప్పుడు మనకు ఫస్ట్ మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది ఆపరేటర్ ప్రెసిడెన్స్ రూల్స్ ప్రకారం. ఫస్ట్ అంటే వై ఇంటూ జెడ్ జరిగింది, అంటే 7 × 8.76 ఫస్ట్ జరుగుతుంది. జరిగిన తర్వాత మనకు ఎంత వస్తుంది, 61.32 వస్తుంది. దాన్ని మనం ఇందులో నుంచి 6.50 నుంచి మళ్ళీ మనం ఏం చేస్తాం, సబ్స్ట్రాక్షన్ చేస్తాం, మనకు అవుట్పుట్ వచ్చింది. సేమ్ ఇదే జరిగి ఉండాలి ఇక్కడ. అట్లా జరిగితే మనకు -54.82 వచ్చింది. సో అంతే కదా, సేమ్ ఇదే కదా. మనం ఇక్కడ ఎక్స్క్లూడ్ చేసి చూస్తే మామూలుగా మనం మ్యాథమెటిక్స్ ప్రకారం చేసినా కానీ సేమ్ అదే వచ్చింది రిజల్ట్. అంటే ఇట్లనే జరిగి ఉండాలి. అయితే ఇట్లా జరిగి ఉంది అని అంటే ఏమైంది, మనం తీసుకున్నటువంటి ఈ ఇంటీజర్ వాల్యూ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం తీసుకుంది ఏంది 6.50 మైనస్ 7 × 8.76 ఇది కదా మనం తీసుకుంది. సో మనం తీసుకున్న దాని ప్రకారం చూస్తే ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ 7కి 8.76కి మధ్య మనకు మల్టిప్లికేషన్ ఆపరేషన్ అనేది జరగాలి. అంటే ఏంది, ఒక ఇంటీజర్ డేటా టైప్కి ఒక డబుల్ డేటా టైప్కి మధ్య మనకు మల్టిప్లికేషన్ ఆపరేషన్ అనేది జరిగింది. సో ఇది జరిగింది అని అంటే ఏమై ఉండొచ్చు, ఇక్కడ ఇంటర్నల్గా మనం గెస్ చేయొచ్చు. ఎట్లా, 7 అనేది ఫస్ట్ డబుల్ డేటా టైప్గా కన్వర్ట్ అయ్యి ఉండాలి. అంటే ఇది 7 ఏమై ఉంటుంది, ఇంటర్నల్గా 7.0గా కన్వర్ట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఇది డబుల్ డేటా టైప్గా కన్వర్ట్ అయింది. ఈ డబుల్ డేటా టైప్గా కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఈ డబుల్ డేటా టైప్లో ఉన్నటువంటి 7.0 అండ్ 8.76 కూడా ఫస్ట్ అది ఆల్రెడీ డబుల్ డేటా టైపే. ఇప్పుడు ఈ రెండు డబుల్ డేటా టైప్స్ మధ్య మనకు ఏమై ఉంటుంది, మల్టిప్లికేషన్ ఆపరేషన్ జరిగి ఉంటుంది. సో 7.0 అండ్ 8.76 మధ్య మల్టిప్లికేషన్ ఆపరేషన్ జరిగి ఉంటుంది. జరిగితే మనకి ఏమొచ్చింది, 61.32 వస్తుంది. 61.32 వస్తుంది ఇవి రెండు మల్టిప్లై చేస్తే. ఇప్పుడు ఇది కూడా ఏంటిది, డబుల్ డేటా టైపు. సో రెండు డబుల్ డేటా టైప్స్ మధ్య మల్టిప్లికేషన్ జరిగినప్పుడు ఇంకొక డబుల్ డేటా టైప్ వాల్యూ వచ్చేసింది, దీంట్లో ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఈ వచ్చినటువంటి 6.32 డబుల్ డేటా టైపు, మనకు ఆల్రెడీ ఏముంది 6.50 ఉంది కదా, ఈ 6.50 ఇది కూడా డబుల్ డేటా టైపు. రెండు డబుల్ డేటా టైప్స్ మధ్య మనకి ఏం జరుగుతుంది, సబ్స్ట్రాక్షన్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో రెండు డబుల్ డేటా టైప్ మధ్య సబ్స్ట్రాక్షన్ ఆపరేషన్ జరగటం ఓకే, సేమ్ డేటా టైప్స్ కాబట్టి ఓకే. దాని తర్వాత మనకు -54.82 వచ్చింది, ఇది ఒక డబుల్ డేటా టైప్. ఇట్లా జరిగి ఉంటుందని మనం ఇమాజిన్ చేయొచ్చు. అంటే ఏమవుతుంది, ఇక్కడ రెండు మొత్తం మీద ఇట్లా జరిగి ఉంటుంది, మనకు అవుట్పుట్ కూడా -54.82 వచ్చేసింది. అంటే ఈ ప్రోగ్రామ్ని బట్టి మనం ఒక 2 పాయింట్లని అర్థం చేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా ఇదే జరిగి ఉంటుంది కాబట్టి, ఇట్లనే జరిగి ఉంటుంది కాబట్టి 2 పాయింట్లను మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ అసలు ఏమవుతుంది, ఇక్కడ మనము తీసుకున్నటువంటి 7 అనేది ఇంటీజర్ డేటా టైపు, అది ఆటోమేటిక్గా ఎట్లా కన్వర్ట్ అయిపోయింది, డబుల్ డేటా టైపు కన్వర్ట్ అయింది. మనం ఏమైనా డబుల్ డేటా టైపు కన్వర్ట్ కమ్మని చెప్పినాం ఈ ప్రోగ్రాంలో. ఇప్పుడు x మైనస్ y ఇంటూ జెడ్ అని మనం ప్రోగ్రాంలో రాసినాం. ఇక్కడ రాసినప్పుడు y ఇంటూ జెడ్ అని రాసినాం. y ఇంటూ జెడ్ అని రాసినప్పుడు y ఇంటీజర్ డేటా టైపు, జెడ్ డబుల్ డేటా టైపు. ఈ వైని నువ్వు డబుల్ డేటా టైపు కన్వర్ట్ కానీ మనం ఇక్కడ ఏమైనా స్టేట్మెంట్ రాసినామా, ఏమి స్టేట్మెంట్ రాయలేదు. ఏ స్టేట్మెంట్ రాయకుండానే ప్రోగ్రామ్ ఏమైంది, జావా అనే తనంతట తానుగా ఇంటీజర్ డేటా టైప్లో ఉన్నటువంటి 7ని డబుల్ డేటా టైప్స్గా మార్చి ఉన్నది 7.0. అంటే ఇక్కడ ఏమైంది, ఆటోమేటిక్గా మనకు ఇంటీజర్ డేటా టైపు డబుల్ డేటా టైప్గా కన్వర్ట్ అయిపోయింది అనమాట. సో ఇట్లా జావాలో ఒక డేటా టైపు ఇంకొక డేటా టైపుగా ఆటోమేటిక్గా కన్వర్ట్ అవ్వటాన్ని మనం ఏమంటారంటే ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటారు. సో ఇది ఒక ప్రాసెస్ ఉంది, ఆటోమేటిక్గా ఒక డేటా టైపు ఇంకొక డేటా టైపుగా కన్వర్ట్ అవ్వటాన్ని మనం జావాలో ఏమంటాం, ఇంప్లిసిట్ కన్వర్షన్.
ఇంప్లిసిట్ కన్వర్షన్. సో ఇది ఇంప్లిసిట్ కన్వర్షన్. అండ్ నెక్స్ట్ దీనికి ఇంకొక పేరుంది, అదేంటిది అంటే వైడనింగ్ కన్వర్షన్ అంటాం. వైడనింగ్ కన్వర్షన్. సో దీనికి 2 నేమ్స్ ఉన్నాయి, ఇంప్లిసిట్ కన్వర్షన్ ఒకటి, వైడనింగ్ కన్వర్షన్ ఒకటి. దీన్ని ఆటోమేటిక్గా ఒక డేటా టైపు ఇంకొక డేటా టైప్గా కన్వర్ట్ అవ్వట. అయితే ఇప్పుడు ఈ కన్వర్షన్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకు ఒక 2 పాయింట్లు అబ్జర్వ్ చేయొచ్చు. అవి ఏమేంటిది అంటే, ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసేది ఏంటంటే 7 ఏమైంది, 7.0గా కన్వర్ట్ అయిపోయింది అనమాట. 7.0గా కన్వర్ట్ అయిపోయింది. అంటే ఏంది, ఒక వాల్యూ, ఒక డేటా టైప్ వాల్యూ ఇంకొక డేటా టైప్ వాల్యూ కన్వర్ట్ అయింది. కన్వర్ట్ అయ్యేటప్పుడు మనకు లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉన్నది. 7.0 అంటే ఆటోమేటిక్గా 7. అంటే ఏంది, లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు మనకు. లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదనమాట. లాస్ ఆఫ్ డేటా కానీ లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ లేదు. ఇది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయొచ్చు ఒక పాయింట్. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ మనం ఇక్కడ ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేయొచ్చా అంటే, ఇక్కడ ఇంటూ ఏమైంది మనకు, డబుల్ డేటా టైప్గా అయింది. అంటే ఏంది, స్మాల్ మెమొరీ ఆక్యుపై చేస్తున్నటువంటి, స్మాల్ మెమొరీ ఉన్నటువంటి డేటా టైప్ వాల్యూ మనకేమైంది, లార్జరు మెమొరీ ఆక్యుపై చేసేటటువంటి డేటా టైప్ వాల్యూగా కన్వర్ట్ అయిందనమాట. అంతే కదా, డేటా టైప్ వాల్యూగా కన్వర్ట్ అయింది. ఏంటిది, స్మాల్ మెమొరీ ఇక్కడ మనకు ఇంటీజర్ ఎట్లా కన్వర్ట్ అయింది, డబుల్గా కన్వర్ట్ అయింది అనమాట. సో ఇక్కడ ఇవి 2 జరిగి ఉన్నాయి. కాబట్టి మనకు ఈ ఇంప్లిసిట్ కన్వర్షన్ ఆర్ వైడనింగ్ కన్వర్షన్ జరిగేటప్పుడు ఏమవుతుంది, లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జరగట్లేదు ఫస్ట్ది. అండ్ నెక్స్ట్ స్మాల్ మెమొరీ డేటా టైప్ వాల్యూ లార్జర్ మెమొరీ డేటా టైప్గా ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతుంది. అందుకనే దీన్ని మనం ఏమంటున్నాం అంటే వైడనింగ్ కన్వర్షన్ అంటున్నాం. వైడనింగ్ అంటే ఇది స్మాల్ డేటా టైప్ ఎంత ఆక్యుపై చేస్తుంది, 4 bytes. ఇప్పుడు ఇది ఎంత కన్వర్ట్ అయింది, 8 డేటా టైప్స్ 8 మెమొరీ ఆక్యుపై చేశారు, 8 bytes ఆక్యుపై చేసే డబుల్ డేటా టైప్. అంటే ఇక్కడ ఏమైంది, వైడనింగ్ అయింది. సో అందుకని దీన్ని వైడనింగ్ కన్వర్షన్ అంటున్నాం. మెమొరీ పెరిగింది కదా, 4 నుంచి 8కి కన్వర్ట్ అయింది కదా వాల్యూ. సో అందుకని దీన్ని ఏమంటామంటే మనం వైడనింగ్ కన్వర్షన్ అంటాం. సో ఇక్కడ ఇవి 2 పాయింట్లు జరుగుతున్నాయి. ఈ 2 పాయింట్లని మనము ఒక జనరలైజ్డ్ చేసి ఒక స్టేట్మెంట్గా రాద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటిది, ఇక్కడ మనకు ద 2 types ఆర్ కంపాటబుల్ అయి ఉండాలి. దీని నుంచి మనం ఏమని రాయొచ్చు, ఫస్ట్ పాయింట్ 2 types ఆర్ కంపాటబుల్. కంపాటబుల్, 2 types ఆర్ కంపాటబుల్. సెకండ్ది ఏంటిది, మనకు సోర్స్ డేటా టైప్. అంటే ఇప్పుడు మనకి ఏముంది, ఇంటీజరు. సోర్స్ డేటా టైపు స్మాల్ మెమొరీ ఉంది, అండ్ డెస్టినేషన్ డేటా టైపు లార్జర్ మెమొరీ ఉందన్నమాట. సో దట్ మీన్స్ సోర్స్ డేటా టైప్ ఈజ్ సోర్స్ డేటా టైప్ ఈజ్ smaller than the destination data type. Destination data type. సో ఈ 2 కండిషన్స్ అప్లై అవుతున్నప్పుడు, ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మనకేమవుతుంది, వైడనింగ్ కన్వర్షన్ అనేది జరుగుతుంది, ఆర్ ఇంప్లిసిట్ కన్వర్షన్ అనేది జరుగుతుంది. అయితే నేను ఇక్కడ 2 types ఆర్ కంపాటబుల్ అని అన్నా. కంపాటబుల్ మీన్స్ ఇక్కడ మనకు ఒక డేటా టైపు ఒక వాల్యూ ఇంకొక వాల్యూగా కన్వర్ట్ అవుతున్నప్పుడు లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమీ జరగట్లేదు. అట్లా కనుక ఉంటే ఆ డేటా టైప్స్ని మనం ఏమంటామంటే కంపాటబుల్ డేటా టైప్స్ అంటాం. ఒక డేటా టైపు ఇంకొక డేటా టైప్గా కన్వర్ట్ అవుతున్నప్పుడు మనకు లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేకపోకుండా సేఫ్టీగా కన్వర్ట్ అవుతుంటే దాన్ని ఏమంటాం మనం, ఆ 2 డేటా టైప్స్ కంపాటబుల్లో ఉన్నాయని అంటాం అనమాట. ఇది మనకు ఫస్ట్ కండిషన్. అండ్ సెకండ్ కండిషన్ ఏంటిది, సోర్స్ డేటా టైప్. ఇక్కడ ఏంటిది, మనకు ఇంటీజర్, ఇందాక మనకి ఎగ్జాంపుల్లో 7 కదా ఇంటీజర్, సోర్స్ డేటా టైప్ మనకి స్మాలర్ అయింది. అది
దాని డెస్టినేషన్ డేటా టైప్. డెస్టినేషన్ డేటా టైప్ ఏంది, మనకు ఇంటీజర్ మనకు డబుల్గా కన్వర్ట్ అయింది. అంటే ఏంది, ఇప్పుడు డెస్టినేషన్ డేటా టైప్ ఏంది డబుల్. అంటే ఏంది, ఇంటీజరు స్మాలర్ వన్ దాన్ ది డబుల్ డేటా టైప్. ఈ రెండు కండిషన్స్ ఉన్నప్పుడు మనకు ఏమవుతుంది, ఆటోమేటిక్గా కన్వర్షన్ అనేది జరిగింది. సో దీన్నే మనం జావాలో ఆటోమేటిక్గా జరిగింది. సో ఇట్లా జరగటాన్ని మనం ఏమంటామంటే ఈ డేటా టైప్ కన్వర్షన్ని ఇంప్లిసిట్ కన్వర్షన్ ఆర్ వైడనింగ్ కన్వర్షన్ అని అంటున్నాం. అయితే ఇప్పుడు మనం ఇక్కడ వేటి మధ్య డిస్కస్ చేసినాము, ఇంటీజర్ నుంచి డబల్కి మాత్రమే మనం డిస్కస్ చేసినాం. కానీ ఇవి దీన్ని జనరలైజ్డ్ చూసినప్పుడు మనకు ఓన్లీ ఇంటీజర్ డబుల్ డేటా టైప్సే ఉన్నాయా జావా లాంగ్వేజ్లో? లేవు కదా. మనకు బైట్ ఉంది, అండ్ నెక్స్ట్ షార్ట్ ఉంది, బైట్ డేటా టైపు, షార్ట్ డేటా టైపు, ఇంట్ డేటా టైపు, అండ్ లాంగ్ డేటా టైప్ ఉంది. నెక్స్ట్ ఇంకేముంది, ఫ్లోట్ డేటా టైప్ ఉంది, అండ్ నెక్స్ట్ డబుల్ డేటా టైపు. ఇవన్నీ ఉన్నాయి మనకు. అండ్ ఇవి కాకుండా మనకు ఇంకేముంది, క్యారెక్టర్ డేటా టైప్ కూడా ఉంది. క్యారెక్టర్ డేటా టైప్ ఇందులోకి ఎందుకు వస్తుంది సార్, బైటు, షార్ట్, ఇంటూ, లాంగ్, ఫ్లోట్, డబుల్ ఇవన్నీ నెంబర్స్ కాబట్టి ఓకే ఇవి తీసుకున్నాం. క్యార్ నెంబర్ ఎట్లా అవుతుంది అంటే యూనికోడ్ ఫార్మేషన్లో క్యారెక్టర్ని కూడా మామూలుగా అది ఇంటర్నల్గా ఎట్లా తీసుకుంటుంది, మనకు ఒక ఇంటీజర్ని తీసుకుంటుంది. అది ఆల్రెడీ మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసినాము, ఈ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసినాం. సో యూనికోడ్ ఫార్మేట్లో ఒక క్యారెక్టర్ అది ఇంటర్నల్గా ఇంటీజర్గానే తీసుకుంటుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే నెంబర్స్కి సంబంధించినటువంటి డేటా టైప్స్. ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తున్నాం, స్మాల్ మెమొరీ ఉన్నది ఆటోమేటిక్గా లార్జర్ మెమొరీ కన్వర్ట్ అవుతుందని అనుకున్నాం కదా. అంటే ఇక్కడ ఇంటూ డబుల్ కన్వర్ట్ అవుతుంది. అట్లనే మరి ఇవన్నీ కూడా స్మాలర్గా ఉన్నాయి, ఇందులో కొన్ని స్మాలర్ ఉన్నాయి, అవి కన్వర్షన్ అయినప్పుడు ఆటోమేటిక్గా బిగ్ మెమొరీ ఉన్నటువంటి వాటికి కన్వర్ట్ అవ్వాలి కదా మనకు ఈ సెకండ్ పాయింట్ ప్రకారం ఆర్ ఫస్ట్ పాయింట్ ప్రకారము. సో అంటే ఏంది, బైట్ అండ్ షార్ట్ మధ్య రెండు వాల్యూస్ మధ్య మనకు ఒకవేళ ఆపరేషన్ జరిగితే బయట ఆటోమేటిక్గా ఏం కన్వర్ట్ అవుతుంది, షార్ట్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఒక షార్ట్కి ఇంటీజర్కి మధ్య మనం ఒకవేళ ఆపరేషన్ జరిగితే అది ఏం కావాలి, షార్ట్ అనేది ఇంటీజర్కి కన్వర్ట్ అవ్వాలి. అండ్ ఇంటీజర్కి లాంగ్కి మధ్య ఒకవైపు ఆపరేషన్ జరిగితే అదేం కావాలి, లాంగ్కి కన్వర్ట్ అవ్వాలి. లాంగ్కి ఫ్లోట్కి మధ్య ఆపరేషన్ జరిగితే అది ఫ్లోట్ అవ్వాలి. ఫ్లోట్కి డబుల్కు డేటా టైప్ మధ్య ఆపరేషన్ జరిగితే అది డబుల్ కావాలి. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్కి ఇంటీజర్స్కి మధ్య జరిగితే ఆటోమేటిక్గా అది ఇంట్ కావాలి. ఈ విధంగా మనకు ఆటోమేటిక్ కన్వర్షన్ అనేది జరుగుతుంది. అంటే స్మాలర్ వన్కి ఒక బిగ్గర్ వన్కి మధ్య. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ బైట్ షార్ట్ అంటే నో ప్రాబ్లం, బయటికి ఇంటికి మధ్య కూడా మనము ఆపరేషన్ చేసుకోవచ్చు, షార్ట్కు ఇంటికి మధ్య కూడా ఆపరేషన్ చేసుకోవచ్చు, షార్ట్కు లాంగ్ మధ్య కూడా ఆపరేషన్ చేసుకోవచ్చు, ఇంటికి ఫ్లోట్ మధ్య చేయొచ్చు, లాంగ్కు ఫ్లోట్కు మధ్య చేయొచ్చు. ఇట్లా ఏదైతే ఉంది ఒక చిన్న మెమొరీ ఆక్యుపై చేసేటటువంటి ఒక డేటా టైప్కి అండ్ పెద్ద మెమొరీ ఆక్యుపై చేసేటటువంటి ఒక డేటా టైప్కి ఈ రెండింటి మధ్య ఆపరేషన్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, స్మాలర్ వన్ అనేది బిగ్గర్ వన్గా కన్వర్ట్ అవుతుంది. అట్లా కన్వర్ట్ అయ్యేటప్పుడు లాస్ ఆఫ్ డేటా అనేది ఏమీ జరగకోకుండా ఉంటే ఇలాంటి సిచ్యువేషన్లో మనకు ఆటోమేటిక్ కన్వర్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఇంప్లిసిట్ కన్వర్షన్ ఆర్ వైడనింగ్ కన్వర్షన్లో ఇవి రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ స్మాలర్ వన్ బిగ్గర్ వన్గా ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది అయితే మనకు అన్ని సందర్భాల్లో స్మాల్ డేటా టైప్ వాల్యూ బిగ్గర్ డేటా టైప్గా మారేటటువంటి సందర్భం ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే ఇప్పుడు మామూలు మనం ఇందాక చూసినటువంటి దాంట్లో 7కి అండ్ నెక్స్ట్ ఒక డబుల్ డేటా టైప్ 7.76కి మధ్య ఆపరేషన్ జరిగినప్పుడు మనకేమైంది, ఈ ఇంట్ డేటా టైప్ అనేది డబుల్ డేటా టైప్గా కన్వర్ట్ అయింది. అంటే ఇక్కడ స్మాల్ డేటా టైపు బిగ్గర్ డేటా టైప్గా కన్వర్ట్ అయ్యి మనకు ఆపరేషన్ జరిగింది. అయితే ప్రతి సందర్భంలో మనకు ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు ఇట్లనే జరగాలని ఏం లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ 7 × 8.76 ఆపరేషన్ జరిగింది అనుకుందాం, కానీ నాకు ఈ డెసిమల్ వాల్యూ నాకు అవసరం లేదు, నాకు ఓన్లీ ఇంటిజర్ పార్ట్ మాత్రమే కావాలి. అంటే ఏంటప్పుడు 7కి 8కి మధ్య మాత్రం ఆపరేషన్ జరగాలి. అట్లాంటి సందర్భం మనకు ఏదైనా ఒకటి వచ్చింది అనుకుందాం, మనం ఒక ప్రోగ్రామ్ రాస్తుంటున్నాం, ఒక ప్రాబ్లం చేస్తుంటున్నాం, మనకు ఈ డెసిమల్ వాల్యూస్ మనకు అవసరం లేదు, ఓన్లీ ఇంటిజర్ పార్ట్ మాత్రమే కావాలి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ డబుల్ డేటా టైప్ వాల్యూ అనేది మనకు డబుల్ డేటా టైప్ ఏం కావాలి, ఇప్పుడు మనకు ఇంటూ డేటా టైప్గా కన్వర్ట్ అవ్వాలన్నమాట. సో కానీ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం ఏంది,
చిన్నది పెద్దదిగా ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతుంది. అది దానికి మనం స్పెషల్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, జావా ఆటోమేటిక్గా చేసేస్తుంది. బట్ ఇక్కడ ఏంది, పెద్దది చిన్నగా కన్వర్ట్ చేయాలి. పెద్దది చిన్నగా ఎట్లా కన్వర్ట్ చేస్తుంది, చిన్నది పెద్దగా ఏమో ఆటోమేటిక్గా చేసేస్తుంది. అంటే నువ్వు ఒక చిన్న డేటా టైప్ వాల్యూ పెద్ద డేటా టైప్ వాల్యూ ఇస్తే ఆటోమేటిక్గా అది పెద్ద డేటా టైప్ వాల్యూ కన్వర్ట్ చేసేసి ఆపరేషన్ చేస్తుంది. బట్ చిన్నదిగా ఎట్లా కన్వర్ట్ అవుతుంది, ఇది పాసిబుల్ అవుతుందా? సో ఇప్పుడు మామూలుగా మనం సేమ్ డబుల్ డేటా టైపే తీసుకుందాం. డబుల్ డేటా టైప్ తీసుకున్నప్పుడు ఇది ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుంది, మనకు 8 bytes మెమరీ ఆక్యుపై చేస్తుంది. 8 bytes మెమరీ ఆక్యుపై చేస్తుంది. అండ్ ఇంటీజర్ తీసుకున్నప్పుడు ఇది ఎంత ఆక్యుపై చేస్తుంది, 4 bytes ఆక్యుపై చేస్తుంది. ఇది 4 bytes ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు మామూలుగా జనరల్గా ఆలోచిద్దాం, ప్రోగ్రామింగ్ మెమరీ ఇవన్నీ పక్కా పెట్టేసినా కానీ ఈ 8 bytes అంటే ఇది పెద్దది అనుకుందాం, 4 bytes అంటే చిన్నది కదా ఆటోమేటిక్గా. ఈ పెద్దదాని వాల్యూని తీసుకొచ్చి చిన్న దాంట్లో మనం పెట్టడం సాధ్యమవుతుందా? అంతే కదా. ఇప్పుడు ఇది 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 పెద్దది తీసుకొచ్చి చిన్న దాంట్లో పెట్టడం సాధ్యమవుతుందా? ఎప్పుడు సాధ్యమవుతుంది, దీంట్లో ఇంతవరకు కట్ చేసి దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ పెట్టాలి, అంతే కదా, అప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ మనం వాల్యూని లాస్ అవుతున్నాం. అంటే 8.76 ఉంది అనుకుందాం. దీన్ని 2 partsగా డివైడ్ చేస్తే ఒకటే ఇంటీజర్ పార్ట్ వస్తుంది, ఇంకొకటి ఫ్రాక్షనల్ పార్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఇది కూడా ఇంటీజర్ పార్ట్. అంటే జనరల్గా మనం ఒక కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఈ ఇంటీజర్ పార్ట్ వచ్చి ఇంటీజర్ పార్ట్లో పడుతుంది. ఓకే, మరి వాట్ అబౌట్ ఫ్రాక్షనల్ పార్ట్? సో ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్ చేయడానికి మనకి ఇంటీజర్లో పాసిబుల్ లేదు. కాబట్టి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ 0.76 అనేది మనం లాస్ అవుతాం. కామన్గా ఆలోచిస్తే, కామన్ సెన్స్ తోటి ఆలోచించిన అంటే ఏమవుతుంది, ఒక డేటా టైపు ఇంకొక డేటా టైపు పెద్ద దాంట్లో నుంచి చిన్న దాంట్లోకి వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. లాస్ ఆఫ్ డేటా, లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పరిస్థితిని బట్టి జరుగుతుంది, అంతే కదా. అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఇక్కడ మనము మిస్ అవుతున్నాం అనమాట. సో ఇది ఒక లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ జరుగుతుంది. కాబట్టి జావా ఇలాంటి దాన్ని ఆటోమేటిక్గా చెయ్యదు. ఎందుకని, లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జరిగితే మనకు అవుట్పుట్ రాంగ్ వస్తుంది. కాబట్టి జావా తన డెసిషన్ తీసుకొని చెయ్యదు. అది ఏం చేయగలుగుతుంది, స్మాల్ దాన్ని బిగ్ వర్గా మారుస్తుంది. ఇక్కడ లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏం జరగట్లేదు, 7.0గా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏం జరగట్లేదు, మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. కాబట్టి జావా ఆటోమేటిక్గా డెసిషన్ తీసుకోవచ్చు. సో అందుకని అట్లా డిజైన్ చేసిర్రు. బట్ ఇక్కడ ఏంది, బిగ్గర్ వన్ నుంచి స్మాలర్ వన్కి వచ్చినప్పుడు మనకి ఇక్కడ లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జరిగే ఛాన్స్ ఉంది. అంటే 0.76 మిస్ అవుతుంది మనం కామన్ సెన్స్ తోటి ఆలోచించినప్పుడు. మరి లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జరిగినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంతే కదా. 7 into 8.76 మల్టిప్లై చేస్తే మనకు వచ్చేదానికి 7 into 8 మల్టిప్లై చేస్తే వచ్చేటటువంటి రిజల్ట్స్కి తేడా ఉంటుంది కదా ఆటోమేటిక్. సో ఇది జావా ఆటోమేటిక్గా డెసిషన్ తీసుకోవటం కరెక్ట్ కాదు. మరి ఏం చేయాలి, మనకేమో ఇట్లా కావాలి, 7.86లో నుంచి మనకు ఓన్లీ ఇంటీజర్ పార్టే కావాలి, 8 కావాలి. అంటే ఏంది, డబుల్ డేటా టైప్లో నుంచి ఇంటూ డేటా టైప్ కన్వర్షన్ కావాలి. మరి అది జావానేమో ఆటోమేటిక్గా డెసిషన్ తీసుకోవడానికి ఆడ లాజికల్గా ఆలోచించినప్పుడు కరెక్ట్ కాదు. మరి అప్పుడు మనం ఏం చేయాలి, మనమే దానికి చెప్పాలి, నువ్వు కంపల్సరీ చేయి జావా, నువ్వు డబుల్ డేటా టైప్ నుంచి ఇంటూ డేటా టైప్కి నువ్వే మనం కన్వర్ట్ చేయమని మనం దానికి చెప్పాలి. చెప్తే అది ఆటోమేటిక్గా చేస్తుంది, అంతే కదా. మనం చెప్తున్నాం కాబట్టి సో ఆడ చేయడానికి నో ప్రాబ్లం. అంటే ఇక్కడ ఏమవుతుంది, బిగ్ డేటా టైప్ నుంచి బిగ్ మెమొరీ మోర్ మెమొరీ ఆక్యుపై చేసే డేటా టైప్ నుంచి స్మాల్ మెమొరీ ఆక్యుపై చేసేటటువంటి డేటా టైప్కి అది కన్వర్ట్ చేయమని మనం ఫోర్స్ఫుల్గా చెప్తున్నాం అనమాట. సో ఇట్లా చెప్పటాన్ని, ఇట్లా చేయటాన్ని ఏమంటాం అంటే మనము జావాలో టైప్ క్యాస్టింగ్ అంటాం. దీన్ని ఏమంటాం మనం, టైప్ క్యాస్టింగ్ అంటాం. సో ఈ టైప్ క్యాస్టింగ్నే మనము నారోయింగ్ కన్వర్షన్ అని కూడా అంటాం. ఏమంటాం, నారోయింగ్ కన్వర్షన్ అని అంటాం. అండ్ నెక్స్ట్ దీన్ని ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అని కూడా అంటాం. ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్, నారోయింగ్ కన్వర్షన్ ఆర్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అని అంటాం, ఆ టైప్ క్యాస్టింగ్ అని అంటాం అనమాట. ఇక్కడ నారోయింగ్ కన్వర్షన్ ఎందుకు అంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం డబుల్ డేటా టైప్ నుంచి మనం దేన్ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం, ఇంటుకు కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. డబుల్ అంటే 8 మెమొరీ ఆక్యుపై చేస్తే 8 bytes, ఇంటు అంటే 4 bytes. అంటే మరి ఏమైంది, పెద్దదాని నుంచి చిన్నగా అయింది కదా, నారో అవుతుంది కదా మెమొరీ, 8 నుంచి 4గా అవుతుంది కదా. సో అందుకని దీన్ని నారోయింగ్ కన్వర్షన్ అని కూడా అంటాం. అండ్ ఎక్స్ప్లిసిట్ అని ఎందుకు అంటాం అంటే మనం బయట నుంచి చెప్తున్నాం, నువ్వు కంపల్సరీ మార్చు,
డబుల్ డేటా టైప్ని ఇంట్ డేటా టైప్గా నువ్వు మార్చు అని మనం స్పెషల్గా చెప్తున్నాం. కాబట్టి దీన్ని ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అని కూడా అంటాం అన్నమాట. ఇంతకుముందు దాన్ని మనం ఏమన్నాం, ఇంప్లిసిట్ కన్వర్షన్ అని అన్నాం. ఇంతకుముందు దాన్ని ఏమన్నా మనం ఇంప్లిసిట్ అంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అదే కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు వై ఇంటూ జెడ్ మనం ఇక్కడ చూసినాం ప్రోగ్రాంలో. ఈ వై ఇంటూ జెడ్లో వై అనేది ఇంటూ, సో ఇది ఆటోమేటిక్గా డబుల్ కన్వర్ట్ అయింది. మనం స్పెషల్గా ఏం చెప్పట్లే, అదే ఆటోమేటిక్ కన్వర్ట్ చేసింది. అందుకని అది ఇంప్లిసిట్ కన్వర్షన్, ఆటోమేటిక్ జరిగింది కాబట్టి. బట్ ఇక్కడ ఏం చేయాలి, మనం స్పెషల్గా చెప్పాలి, బయట నుంచి చెప్పాలి, నువ్వు కంపల్సరీ మార్చు, డబుల్ డేటా టైప్ని ఇంటి డేటా టైప్గా మార్చు అని మనం బయట నుంచి చెప్తున్నాం. కాబట్టి ఇది ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అని కూడా అంటాం. సో ఇట్లా మరి ఎట్లా చెప్పాలి, దానికి జావాకి మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి కదా, నువ్వు కంపల్సరీగా బిగ్ డేటా టైప్ నుంచి స్మాల్ డేటా టైప్ కన్వర్ట్ చేయమని చెప్తానికి మనం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దానికి చెప్పాలి కదా, ఏదో ఒక రూపంలో చెప్పాలి కదా, అంటే ఒక సింటాక్స్ రాస్తాం దాన్ని. సో అదేంటిది అంటే టార్గెట్ డేటా టైప్. టార్గెట్ డేటా టైప్ని మనం బ్రాకెట్లో రాసి ఏ వాల్యూనైతే మనము వాల్యూ ఆర్ వేరియబుల్ ఏ వేరియబుల్ అయితే మనము ఆర్ వాల్యూని మనం ఇంకొక డేటా టైప్ కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఫోర్స్ఫుల్గా, దాన్ని ఆ వాల్యూకి ముందు పెరాంథసిస్లో రాయాలి. సో రాస్తే ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా అది బిగ్ మెమొరీ ఆక్యుపై చేసే డేటా టైప్ నుంచి స్మాల్ మెమొరీ ఆక్యుపై చేసే డేటా టైప్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇది మనం టైప్ కాస్టింగ్ అంటాం. ఇది దీనికి సింటాక్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసి చూద్దాం ఇది ఎట్లా ఉంటుంది ఏందనేది. సో ఇక్కడ మనం టైప్ కాస్టింగ్ చేస్తున్నాం కాబట్టి నేను క్లాస్ నేమ్ కాస్టింగ్ అని రాస్తున్నా. కాస్టింగ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం డబుల్ డేటా టైపు ఒకటి తీసుకుందాం, దాన్ని మనం ఇంటీజర్ డేటా టైప్గా కన్వర్ట్ చేద్దాం. డబుల్ ఎక్స్ ఇంటూ వై అనుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి, ఒక డబుల్ డేటా టైప్ వాల్యూని ఇంటీజర్ డేటా టైప్ వాల్యూగా కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేయాలి కాబట్టి డబుల్ డేటా టైప్ వాల్యూ ఇంటీజర్ డేటా టైప్కి డబుల్ డేటా టైప్ వాల్యూ కన్వర్ట్ చేయాలంటే దాన్ని మనం ఏం చేయాలి, టార్గెట్ టైప్ ఏంది ఇక్కడ ఇంటీజరు. సో కాబట్టి నేను బ్రాకెట్లో ఇంట్ అని రాస్తున్నా. ఏది కన్వర్ట్ చేయాలి, మనం ఎక్స్ని కన్వర్ట్ చేయాలి కాబట్టి ఎక్స్ అని రాసేసిన. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఎక్స్ అనేది యాక్చువల్గా డబుల్ డేటా టైప్ అండ్ ఎక్స్కి నేను వాల్యూ ఏమి అసైన్ చేయలేదు కదా. ఎక్స్ ఈజ్ అసైన్డ్ బై, సో మనము ఇందాక తీసుకుందాం 8.76 తీసుకుందాం. ఇప్పుడు ఏంది, ఎక్స్ అనేది 8.76, దాన్ని నేను దేనికి అసైన్ చేయాలి, వైకి అసైన్ చేయాలి. అంటే ఒక డబుల్ డేటా టైప్ వాల్యూని ఒక ఇంటీజర్ డేటా టైప్ వాల్యూలో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయటం అంటే అనేది పెద్దది చిన్నది కన్వర్ట్ చేయటం. ఇక్కడ లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. ఏంది, 0.76 అనేది పోతుంది కాబట్టి మనం ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేయమని చెప్తాం అనమాట ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుంది, మనం టార్గెట్ ఏంటిది ఇక్కడ ఇంటీజర్గా కన్వర్ట్ చేయటం. వై అనేది ఇంటీజర్ కదా, వైకి కదా అసైన్ చేస్తుంది మనం. అంటే ఇప్పుడు టార్గెట్ డేటా టైప్ ఏమవుతుంది, ఇంటీజర్ అవుతుంది. సో మనం బ్రాకెట్లో ఏం రాయాలి, పెరాంథసిస్లో ఇంట్ అని రాయాలి. దాని తర్వాత మనం వేరియబుల్ వాల్యూ ఆర్ వేరియబుల్ నేమ్ రాయాలి. ఇప్పుడు ఎక్స్ కదా మనం కన్వర్ట్ చేయాలనుకుంటుంది, అంటే 8.76 కదా అది రాయాలి. అంటే ఇప్పుడు ఎక్స్లో ఉన్నటువంటి 8.76 దాంట్లో నుంచి ఓన్లీ ఇంటీజర్ పార్ట్ మాత్రమే తీసుకొని అది వైకి అసైన్ చేస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ది టైప్ కాస్టింగ్. సో ఇది మనం అనుకున్నట్లే జరుగుతుందా లేదా అవుట్పుట్ చూద్దాం. సో ఇప్పుడు మనకు కదా వై కదా వాల్యూ రావాల్సింది, వై ఈక్వల్ టు ప్లస్ వై. సో ఇప్పుడు మామూలుగా మనకు వై ఎంత రావాలి, 8 రావాలి. సో ఇది నేను సేవ్ చేసి రన్ చేసి చూద్దాం. సేవ్. ఆల్రెడీ సేవ్ యాజ్ చేయాలి మనం, ప్రోగ్రామ్ సేవ్ చేసినాం కదా. సేవ్ యాజ్, Ctrl+V, సేవ్. సో ఇప్పుడు మనకిప్పుడు casting1.java వచ్చేసింది. సో ఇది ఇక్కడ ఉంది కదా కమాండ్ ప్రాంప్ట్, ఆల్రెడీ కమాండ్ ఉంది కదా మనకి, ఇందాక ఓపెన్ చేసినాం కదా. సో ఇక్కడ మనకు జావాసి casting1.java కంపైల్ చేసిన, ఓకే, నో ఎర్రర్స్.
దాని తర్వాత రన్ చేయాలి. సో జావా కాస్టింగ్ 1 రన్ చేస్తున్న అవుట్పుట్ y ఈజ్ అసైన్డ్ బై 8, మనకు y వాల్యూ 8 వచ్చేసింది. సో ఈ విధంగా మనము టైప్ కాస్టింగ్ అనేది చేస్తాం. అంటే ఏంది, బిగ్గర్ మెమొరీ ఆక్యుపై చేసేటటువంటి డేటా టైప్ని స్మాల్ మెమొరీ ఆక్యుపై చేసేటటువంటి డేటా టైప్కి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో మొత్తం మీద మనకు ఈ క్లాస్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బేసికల్గా మనకు ఈ డేటా టైప్ కన్వర్షన్ అనేది, అంటే ఒక ఎక్స్ప్రెషన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తుంటే డిఫరెంట్ వాల్యూస్, డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నటువంటి వాల్యూస్ని మనం తీసుకోవటం జరుగుతుంది. అంతే కదా, ఒక ఎక్స్ప్రెషన్ మనం ప్రోగ్రాంలో రాసి ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మనకు డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నటువంటి వాల్యూస్ మధ్య మనము ఈ ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఒక డేటా టైపు ఇంకొక డేటా టైపుగా కన్వర్షన్ అనేది జరగాలి. అది మనకు ఎన్ని రకాలుగా జరుగుతుంది? 2 టైప్స్ జరుగుతుంది. ఇప్పుడు ఈ క్లాస్ మొత్తం మీద మనకు అర్థమైంది ఏంటంటే 2 రకాలుగా జరుగుతుంది. అదేంటిది, ఒకటి ఇంప్లిసిట్ కన్వర్షన్ ఆర్ వైడనింగ్ కన్వర్షన్, ఇది ఒకటి. అండ్ సెకండ్ వన్ ఏంటిది అంటే నారోయింగ్ కన్వర్షన్ ఆర్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్. సో ఇక్కడ మనకు మొత్తం మీద 2 రకాలుగా జరుగుతుంది, ఇంప్లిసిట్ కన్వర్షన్ అండ్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్, ఆర్ వైడనింగ్ కన్వర్షన్ అండ్ నారోయింగ్ కన్వర్షన్. సో ఈ ఇంప్లిసిట్ కన్వర్షన్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇంప్లిసిట్ కన్వర్షన్ అనేది మనకు ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నప్పుడు. ఫస్ట్ది ఏంది, 2 డేటా టైప్స్ ఆర్ కంపాటబుల్. 2 టైప్స్ ఆర్ కంపాటబుల్. కంపాటబుల్ మీన్స్ నో లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒక డేటా టైప్ ఇంకొక డేటా టైప్ కన్వర్ట్ అవుతున్నప్పుడు డేటాలో లాస్ ఏముండదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంది, సోర్సు డేటా టైప్ స్మాలర్గా ఉండాలి, డెస్టినేషన్ డేటా టైపు బిగ్గర్గా ఉండాలన్నమాట. సో ఈ 2 కండిషన్స్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ కన్వర్షన్ అనేది జరుగుతుంది. దీన్ని మనం ఇంప్లిసిట్ కన్వర్షన్ ఆర్ వైడనింగ్ కన్వర్షన్ అంటాం. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ కన్వర్షన్నే మనం ఏమంటాం, టైప్ కాస్టింగ్ అంటాం. ఇక్కడ మనం ఇది ఏం చేస్తామంటే ఫోర్స్ఫుల్గా ఒక డేటా టైప్ని ఇంకొక డేటా టైప్లోకి మనం కన్వర్ట్ చేస్తున్నాం. అది ఆటోమేటిక్గా చేయట్లేదు. దీన్ని మనం ఏమంటున్నాం, ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ ఆర్ నారోయింగ్ టైప్ కన్వర్షన్ అంటాం. సో ఇది చేయటానికి మనం ఏం చేస్తామా అంటే ఈ సింటాక్స్ వాడాలన్నమాట. పారాంథసిస్లో టార్గెట్ డేటా టైప్ రాసి దాని తర్వాత మనం ఏ వేరియబుల్ కానీ ఏ వాల్యూని అయితే మనము టార్గెట్ డేటా టైప్ కన్వర్ట్ చేస్తున్నామో దాన్ని రాయాలి. సో ఇక్కడ మనం ఈ ప్రోగ్రాంలో మనం అట్లనే రాసి ఎగ్జిక్యూట్ చేసి చూసినమాట. సో ఈ విధంగా మనకు జావాలో ఒక డేటా టైపు ఇంకొక డేటా టైప్గా కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో దీని మీద మీరు కొన్ని ఎక్స్ప్రెషన్స్ తీసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ తీసుకొని సో మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్లో కానీ లేకపోతే నెట్ ద్వారా కానీ చూసుకొని చేసుకోవచ్చు అనమాట. ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.